హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రిచ్ డాడ్ పూర్ డాడ్ మీద ఇది లాస్ట్ ఎపిసోడ్. ఈ వీడియోలో మేము కవర్ చేయని కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. సో లెట్స్ స్టార్ట్. లేజినెస్ అండ్ ఆరోగెన్స్ విల్ మేక్ యూ పూర్. మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ పెంచుకున్న మన స్వభావంలో ఉండే లోపాల వల్ల మనం దాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ అని రాబర్ట్ కియోస్కి వివరించారు. అందులో ముఖ్యంగా 2 లోపాలు: బద్ధకం మరియు పొగరు. బద్ధకం అంటే ఏ పని చేయకుండా కూర్చుండడం మాత్రమే కాదు, మనం చేయాల్సిన పనులను చేయకుండా అవాయిడ్ చేయడం కూడా బద్ధకమే. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక బిజినెస్ మ్యాన్ వారానికి 60 గంటలు పనిచేస్తున్నాడు. అసలు అతను బద్ధకస్తుడు కాదనే చెప్పాలి. కానీ ఇలా కష్టపడి పనిచేయడం వల్ల అతని ఫ్యామిలీని పట్టించుకోవడం మానేశాడు. దీనివల్ల అతనికి ఇంట్లో గొడవలయ్యి విడాకులకి దారితీసింది. దానివల్ల అతను చాలా ధనం కోల్పోవడం జరిగింది. మన ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ముఖ్యమో పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. రెండింటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. పొగరు ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు, ఎందుకంటే మనకి ఉండే పొగరు మన వీక్నెస్ అవుతుంది. దీనివల్ల మన ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్లో కానీ తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా ఈ 2 లక్షణాలకు దూరంగా ఉండాలి. ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ అండ్ అవాయిడ్ లయబిలిటీస్. మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటో మొదటి వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ అది చూడకపోతే ఇంకోసారి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు కనుక ఈ వీడియోని చూస్తే ఇది ఒక అసెట్. ఎందుకంటే మేము ఒకసారి వీడియో తయారు చేస్తే దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత జీవితాంతం దాన్ని ఎంతమంది చూస్తే దాని నుంచి ఎంతో కొంత అమౌంట్ మాకు వచ్చే అవకాశం ఉంది. అదే కనుక మేము ఇదే వీడియోని తయారు చేసి డబ్బులు కట్టి చూడమంటే ఎవరో చూడరు. దానివల్ల అది మాకు లయబిలిటీ అవుతుంది. మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసి మన నాలెడ్జ్ని ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తే యూట్యూబ్ని ప్లాట్ఫామ్ కింద యూస్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ దానికి చాలా ప్లానింగ్, ఫోకస్ అండ్ పేషెన్స్ కూడా కావాలి. ప్రొఫెషన్ పేస్ ద బిల్స్. రాబర్ట్ కియోసకి ఏమంటారంటే, ప్రొఫెషన్ వేరు, బిజినెస్ వేరు. వాళ్ళ ప్రకారం ప్రొఫెషన్ అంటే మనం రోజుకి 40 గంటలు పనిచేసి మనకి వచ్చిన డబ్బులతో మన ఖర్చులు, బిల్స్ ఇవన్నీ కడితే అది ప్రొఫెషన్ అవుతుంది. బిజినెస్ అంటే మనం ఎందులో అయితే డబ్బుని, టైంని ఇన్వెస్ట్ చేసి మన అసెట్స్ని పెంచుతామో అది బిజినెస్ అవుతుంది. ఆయన ప్రకారం ప్రొఫెషన్ అనేది మన ఖర్చులకి సరిపోతుంది. దానివల్ల మనం ధనికులు అవ్వడం చాలా కష్టం. మనం బాగా ధనవంతులు అవ్వాలి అంటే మనం ప్రొఫెషన్తో పాటు ఏదో ఒక బిజినెస్ని కూడా మొదలు పెట్టాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక డాక్టర్ మంచి మెడికల్ కాలేజీలో చదివి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆయన ప్రాక్టీస్ బాగున్నా ఆయన సంపాదించేదంతా ఆయన ఖర్చులకే అయిపోయేది. దీనివల్ల ఆయన ధనవంతుడు అవ్వలేకపోతున్నాడు. ఆయన అప్పుడు ప్రతి నెల మిగిలిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని అసెట్ వాల్యూ పెరిగి అతను ధనవంతుడు అయ్యాడు. ఎగ్జాంపుల్గా చూస్తే కనుక, ఇక్కడ ఈ డాక్టర్ తన ప్రొఫెషన్లో ధనవంతుడు అవ్వలేదు. అతని డబ్బుని తీసుకువెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అతను ధనవంతుడు అయ్యాడు. ఆయన చెప్పే ముఖ్య సందేశం ఏంటంటే, యువర్ ప్రొఫెషన్ విల్ పే యువర్ బిల్స్ బట్ యువర్ బిజినెస్ ఈజ్ వాట్ విల్ మేక్ యూ వెల్తీ. అండర్స్టాండ్ ట్యాక్స్ కోడ్. మనం సంపాదించే ధనంలో చాలా వరకు ట్యాక్స్లో పోతుంది, కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. మనం కొంచెం కష్టపడితే ఆ ట్యాక్స్ని ఎలా తగ్గించుకోవచ్చో, దానికి లీగల్గా ఏం చేయాలో మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఆయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ట్యాక్స్లు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి ల్యాండ్ కొన్న తర్వాత దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, కానీ మనం దానికి ఎటువంటి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. అదే కనుక ఆ డబ్బుని మన బ్యాంకులో ఉంచితే అది పెద్ద గ్రోత్ ఉండదు. మనం మన దేశంలో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే అవగాహన పెంచుకుంటే ఆ ట్యాక్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంతటితో రిచ్ డాడ్ పూర్ డాడ్ సిరీస్ని ముగిస్తున్నాం. ఇంకా మేము కవర్ చేయాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన కమ్యూనిటీలో ఎవరైనా పుస్తకాన్ని చదివి పాయింట్స్ రాసిస్తే వాటి మీద కూడా మేము వీడియో తయారు చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు FBలో మెసేజ్ చేయండి. FB లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోకి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అనేది ఒక అసెట్ లాంటిది, దాన్ని ఎప్పటికైనా చదవాలి. ఈ పుస్తకం తెలుగులో కూడా ఉంది. ఈ పుస్తకాలకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.